హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము స్టార్ట్ చేసిన డిస్కషన్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీస్ కి 6th to 12th స్టాండర్డ్, దానిలో మనము 7th స్టాండర్డ్ కి సంబంధించి చాప్టర్ నెంబర్ 6 ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. దానిలో కనిపించే థీమే మనకి టౌన్స్ కానీ, ట్రేడర్స్ అండ్ క్రాఫ్ట్ పర్సన్స్. ఓకే, దీనిపైన పర్టికులర్ గా చాలా రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది ఈ చాప్టర్ లో. మనము ఏమైతే రిఫరెన్సెస్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ మనం కనిపించేది ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ గురించి ఒక ప్రస్తావన రావడం జరిగింది. అందులో పర్టికులర్ గా దేని రిఫర్ చేయడం జరుగుతుంది అంటే ఎంతో గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ దట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చోలాస్ ఫర్ అబౌట్ 1000 years. ఏంటి వాళ్ళ క్యాపిటల్ అంటే తంజావూర్ గురించి రిఫరెన్స్ రావడం జరిగింది. ఇది ఎంతో అద్భుతమైన సిటీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఇందులో ఎంతో గొప్ప రూలర్స్ ఉండేవాళ్ళు, ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అయ్యారు, బ్లూ వాటర్ పాలసీ ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఇండియాకి కాలనీస్ అవుట్ సైడ్ ఇండియా కూడా ఉండేవి. అండ్ అవన్నీ పాయింట్స్ మనము ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ సెషన్స్ లో. అయితే ఇక్కడ ఈ టెంపుల్ యొక్క బ్యూటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో అద్భుతమైన అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అండ్ ఇది ఒక గొప్ప క్యాపిటల్ గా నిలవడం జరిగింది. ఎవరి కింద అంటే చోలాస్ కింద. అండ్ దిస్ ఇస్ లొకేటెడ్ నియర్ టు ద కావేరీ రివర్. అండ్ అంతేకాకుండా రాజారాజ చోళ 1 టైం పీరియడ్ లో కట్టించిన బృహదీశ్వర టెంపుల్ ఏదైతే ఉందో తంజావూర్ అవుట్స్కట్స్ లో, దాని నుండి వచ్చే బెల్ సౌండ్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి. అండ్ ఆ కంటిన్యూటీ ఇప్పటికీ కూడా ఉండేది అని చెప్పి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ దీనికి కారణమైన మనిషి ఎవరు, చీఫ్ ఆర్కిటెక్ట్ అంటే ఆయన పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆయన పేరే కుంజారమల్లన్. అండ్ ఆ కుంజారమల్లన్ పేరు మనకి టెంపుల్ వాల్స్ పైన కూడా కార్వ్ చేసినట్టు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అదే కాకుండా ఈ టెంపుల్ లో కనిపించే మహాశివలింగం గురించి కూడా ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో అద్భుతమైన శివలింగం ఈ టెంపుల్ లో కనిపిస్తుందంట. అండ్ ఇక్కడ అదే కాకుండా మనకి ఏం మెన్షన్ చేశారు అంటే ఈ టెంపుల్ ప్రెమిసెస్ లో ఒక పెద్ద మండపం ఉండేది అంట. ఆ మండపాలో కల్చరల్ యాక్టివిటీసే కాకుండా కింగ్స్ యూస్ టు గివ్ ఆర్డర్స్ టు ద సమంతస్, అంటే సబార్డినేట్ చీఫ్స్ కి ఆర్డర్స్ కూడా పాస్ చేసేవాళ్ళంట ఈ ప్రెమిసెస్ నుండి. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ దిస్ సబ్ టాపిక్. అండ్ మనం నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోదాము. ఇంకా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది అంటే పర్టికులర్లీ టెంపుల్స్, టౌన్స్ అండ్ పిలిగ్రిమేజ్ సెంటర్స్. అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక టెంపుల్ టౌన్స్ అనేవి ఏ విధంగా ఎమర్జ్ అయినాయి, ఆ టెంపుల్ టౌన్స్ ఏ గ్రేట్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ గా ఏ విధంగా మారినాయి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనకి పారాగ్రాఫ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద టెంపుల్స్? ప్రీస్ట్స్ ఉంటారు డెఫినెట్ గా, స్టోన్ మేజన్స్ ఉంటారు, రాళ్ళు కొట్టే వాళ్ళు కానీ, రాక్స్ ని చెక్కే వాళ్ళు కానీ, అండ్ స్కల్ప్టర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి వాళ్ళే కాకుండా మనకి ఆర్టిజన్స్ ఉంటారు. అండ్ వాళ్ళే కాకుండా మనకి ఆ టెంపుల్ నీడ్స్ ని క్యాటర్ చేయడానికి ట్రేడర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. అంటే పసుపు కుంకుమ కానీ, కొబ్బరికాయలు కానీ, ఆ పూజా సామాగ్రి అమ్మేవాళ్ళు కానీ, లేకపోతే అక్కడ వాళ్ళ ఫుడ్ నీడ్స్ తీర్చే వాళ్ళు కానీ, వాళ్ళంతా కూడా ఆ ట్రేడర్స్ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళు అక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడం జరిగింది. ఆ టెంపుల్ ప్రెమిసెస్ లో ఈ కమ్యూనిటీస్ అన్ని ఎప్పుడైతే ఇన్హాబిట్ అయ్యి పర్మనెంట్ గా సెటిల్మెంట్స్ చూసామో అవే మనము టెంపుల్ టౌన్స్ గా మారడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు కనిపించే ఇన్ఫర్మేషన్. సో టెంపుల్ కన్స్ట్రక్షన్, పీపుల్ హూ క్యాటర్డ్ ద నీడ్స్ ఆఫ్ ద temples and who catered their own needs and the needs of the pilgrims. Later they permanently settled there and these temple premises has became very popular temple towns anamata. Temple townships ga marine. Later they became very popular pilgrimage centers. Aa information e manaki ikkada dorukutundi. And daniki best examples e ikkada manam indaka already discuss chesukunnattu Tanjavur kaani, ikkada manaki Vrindavan, this is located in Uttar Pradesh, and Tiruvannamalai, this is located in Tamil Nadu. ఇవి ఎగ్జాంపుల్స్ గా మనకి ఈ పారాగ్రాఫ్ లో కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోదాం మనము. ఫర్దర్ మనం చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే నెట్వర్క్ ఆఫ్ స్మాల్ టౌన్స్. అంటే పెద్ద ఎత్తున చిన్న చిన్న టౌన్స్ అనేవి చాలా ఎమర్జ్ అయినాయి అని చెప్పడం జరుగుతుంది. ఇవి ఎట్లా ఎమర్జ్ అయినాయి అంటే దీస్ స్మాల్ టౌన్స్ హ్యావ్ ఎమర్జ్ ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ విలేజెస్, లార్జ్ విలేజెస్ నుండే ఇవి టౌన్స్ గా మారడం జరిగింది అనమాట ఆ సోషో ఎకనామిక్ చేంజెస్ ద్వారా. అయితే ఇక్కడ మనకి ఇంకేం కనిపిస్తుంది అంటే ఇక్కడ దే ఎమర్జ్ ఫ్రమ్ లార్జ్ టౌన్స్ నేను చెప్పినట్టు. అండ్ ఇక్కడ మనకి ఈ టౌన్స్ లో దేర్ వర్ మండీస్, అంటే ఒక మార్కెట్స్ ఉండేవి అంట, వేర్ ద పీపుల్ ఆర్ విలేజెస్ యూస్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఎట్ రెమ్యునరేటివ్ ప్రైసెస్. అండ్ ఆ మార్కెట్స్, ఆ స్ట్రీట్స్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే దానికి సంబంధించిన టెర్మినాలజీ మనకి ఇక్కడ దొరుకుతుంది. హట్టా
ఆర్ హాత్ అని పిలవాలన్నమాట. అంటే ఆ స్ట్రీట్ మొత్తం ఒక మార్కెట్ స్ట్రీట్ అనమాట. లైన్ గా షాప్స్ అన్ని ఉండేవి. అంతేకాకుండా డెడికేటెడ్ స్ట్రీట్స్ కూడా ఉండేవి. ఎవరికి సంబంధించి అంటే మనకి ఇప్పుడు స్టోన్ మేజన్స్ కి సంబంధించి, లేకపోతే టాడీ ట్యాపర్స్ గురించి కానీ, అంటే టాడీ మేకర్స్ గురించి కానీ వాళ్ళకి డెడికేటెడ్ స్ట్రీట్స్ అనేవి ఉండేవి. ఆర్టిజన్స్ కి కానీ, ఆయిల్ ప్రెసర్స్ కి కానీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ పారాగ్రాఫ్ లో దొరుకుతుంది, ఈ సబ్ టాపిక్ లో దొరుకుతుంది. అండ్ ఈ సామంత రాజులు ఎవరైతే ఉండేవాళ్ళు, సబార్డినేట్ రూలర్స్, ఈ స్మాల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టుపక్కల ఫోర్టిఫైడ్ ప్యాలెసెస్ కట్టించుకుని అందులో ఉండేవాళ్ళు అనమాట. సో ఈ ప్రొఫెషన్స్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ట్యాక్సెస్ వసూలు చేసేవాళ్ళు. అండ్ వాళ్ళు సంపాదించిన పైసల్లో కొంచెం భాగము టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కి కూడా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ సబ్ టాపిక్ లో దొరుకుతుంది. అండ్ ఫర్దర్ మనం చూసినట్టయితే ఇక్కడ ద ట్రేడర్స్, బిగ్ ట్రేడర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్, ట్రేడ్ కమ్యూనిటీస్ కూడా పెద్ద ఎత్తున ఎమర్జ్ అయినాయి అనే విషయం మనకి ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుస్తుంది. అండ్ ట్రేడర్స్ ఇంక్లూడ్ బంజారాస్ ఆల్సో, అండ్ ద ట్రేడర్స్ ఇంక్లూడ్ హార్స్ ట్రేడర్స్ అండ్ దీస్ పీపుల్. అయితే ఇక్కడ మనకి ఎన్నో ట్రేడ్ కమ్యూనిటీస్ ఉన్నప్పటికీ ట్రేడ్ అసోసియేషన్స్ కూడా చాలా ప్రాస్పరస్ అయినట్టు మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ పారాగ్రాఫ్ నుండి తెలియడం జరుగుతుంది. ఆ ట్రేడ్ అసోసియేషన్స్ ని ట్రేడ్ గిల్స్ అని పిలిచేవాళ్ళు. దానిపైన ఎలాబరేట్ డిస్కషన్ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో మనం చేసుకున్నాం, మీరు చెక్ చేసుకోవచ్చు ఆ వీడియోస్. అయితే పర్టికులర్లీ ఏ ట్రేడ్ అసోసియేషన్స్ బాగా పాపులారిటీ చెందినాయి అంటే ఇక్కడ వాటి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. నానాదేశ్ అండ్ మణిగ్రామ, ఇది పర్టికులర్లీ సౌత్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ అసోసియేషన్స్, ఎంతో ప్రాస్పరస్ ట్రేడ్ అసోసియేషన్స్. అయితే ఇక్కడ ప్రాస్పరస్ ట్రేడ్ కమ్యూనిటీస్, మనకి ప్రాస్పరస్ ట్రేడ్ కమ్యూనిటీస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఎవరు అంటే పర్టికులర్ గా చెట్టియార్స్. ఇవే మనకి ప్రిలిమినరీలో డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి అనమాట, ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ డైరెక్ట్ గా వస్తాయి అనమాట. అంటే చెట్టియార్స్ అండ్ మార్వాడి ఓస్వాల్స్ దే బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొఫెషన్స్? అగ్రికల్చరల్ లేబరర్సా, లేకపోతే కింగ్సా, వారియర్సా, లేకపోతే ఆ విధంగా మనకి ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో దీస్ వర్ వెరీ పాపులర్ ట్రేడింగ్ కమ్యూనిటీస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి సీ రూట్ ద్వారా జరిగే ట్రేడ్, అంటే మనకి వెస్ట్ కోస్ట్ నుండి రెడ్ సీ కానీ మనకి పర్షియన్ గల్ఫ్ ద్వారా జరిగే ట్రేడ్ లో బాగా పార్టిసిపేషన్ ఎవరిది ఉండేది అనేది కూడా మనకి ఇక్కడ వస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, హిందూ బనియాస్, అంటే హిందూ రిలీజన్ లో కనిపించే మర్చెంట్ క్లాసెస్ కానీ, అండ్ ఇక్కడ ముస్లిం బోరాస్ వర్ people who largely participated in this west coast trade that connected to the Red Sea and Persian Gulf. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈ సబ్ టాపిక్ లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ద క్రాఫ్ట్స్ ఇన్ టౌన్స్, అంటే ఈ టౌన్స్ లో ఎటువంటి క్రాఫ్ట్స్ పర్సన్స్ ఉండేవాళ్ళు, ఎటువంటి క్రాఫ్ట్స్ వర్క్స్ అనేవి జరిగేవి అనేది దానిపైన కూడా ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఎంతో అద్భుతమైన టాపిక్ మనకు కనిపిస్తుంది. అదేంటి అంటే బిద్రీ క్రాఫ్ట్. ఇది పుట్టింది ఎక్కడ అంటే బీదర్ లో, అండ్ దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఎంత అద్భుతంగా వీళ్ళు చేస్తారంటే క్రాఫ్ట్స్ వర్క్, దే క్రియేట్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజెస్ విత్ అన్ ఇన్లే ఆఫ్ ప్రెషియస్ స్టోన్స్. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఇంకేం నేర్చుకోవాలి అంటే కొన్ని క్రాఫ్ట్స్ పర్సన్స్ కి సంబంధించిన కమ్యూనిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పంచలాస్ అండ్ విశ్వకర్మాస్, అండ్ దీస్ కమ్యూనిటీస్ have participated in the construction of temples also, and these communities involved goldsmiths గానీ, మనకి బ్లాక్ స్మిత్స్ కానీ, స్టోన్ మేజన్స్ కానీ, కార్పెంటర్స్, వీళ్ళందరూ కూడా ఇంక్లూడెడే ఈ రెండు కమ్యూనిటీస్, ఏది పంచలాస్ అండ్ విశ్వకర్మాస్, అండ్ దే పార్టిసిపేటెడ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ ఆల్సో. అండ్ ఇక్కడ మనం ఇంకో విషయము, ప్రాస్పరస్ క్రాఫ్ట్స్ పర్సన్స్ కి సంబంధించిన ప్రాస్పరస్ కమ్యూనిటీస్ గురించి కూడా మనకి ఇక్కడ రిఫరెన్స్ కనిపిస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, సలియార్స్ అండ్ కాయికోలార్స్. అండ్ దీస్ ప్రాస్పరస్ క్రాఫ్ట్ మేకింగ్ కమ్యూనిటీస్ దే కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్. ఇక్కడేమో పార్టిసిపేషన్, ఇక్కడేమో వాళ్ళు డొనేషన్స్ కూడా చేయడం జరిగింది అనే రిఫరెన్స్ కూడా మనకి ఈ సబ్ టాపిక్ లో కనిపిస్తుంది. ఇప్పుడు లెట్ us go on to the next page. ఇది చూసినట్టయితే హంపి గురించి ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది దేని క్యాపిటల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. హంపి వాజ్ అ గ్రేటెస్ట్ సిటీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిటీస్ దట్ వాస్ ఫౌండ్ ఇన్ మిడివల్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ట్రేడింగ్ సెంటర్. ఇది మనం కాదు, ఇంటర్నేషనల్ ట్రావెలర్సే దీని గురించి ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ వెల్ ఫోర్టిఫైడ్, ఎంతో అద్భుతమైన కట్టడాలు కనిపించేవంట. అక్కడ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉండేవి అండ్ సెక్యులర్ స్ట్రక్చర్స్, అంటే పబ్లిక్ కి సంబంధించినవి కూడా ఉండేవి. ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏమో ద్రవిడియన్ స్టైల్లో కట్టేయడం జరిగింది. అండ్ ఈ సెక్యులర్ స్ట్రక్చర్స్ కానీ వేరే బిల్డింగ్స్ కానీ ఇవి ఇండో సార్సెనిక్ స్టైల్లో కట్టేయడం జరిగింది. అదేంటి, ఆ స్టైల్ ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది, మీరు గమనించాలి అది. సో ఇక్కడ
ఫర్దర్ మనం చూసినట్టయితే ఎంతో బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కనిపించేవంట ఈ హంపీలో. అండ్ స్ట్రీట్స్ లోనే ప్రెషస్ స్టోన్స్ ఇష్టం వచ్చినట్టు అమ్మేవాళ్ళంట. అంత ప్రాస్పరస్ సిటీ ఏది హంపి. అయితే ఇక్కడ మనకు ఇంకో విషయం ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ టెంపుల్స్ వద్ద హబ్స్ ఫర్ ద కల్చరల్ యాక్టివిటీస్. అంటే ఎన్నో రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ ఎంతో అద్భుతంగా ఈ టెంపుల్ ప్రెమిసెస్ లో కండక్ట్ అయ్యేవంట. అండ్ దేవదాసీస్ యూస్ టు పర్ఫార్మ్ బిఫోర్ ద డైటీస్. అంటే ఈ దేవదాసి కాన్సెప్ట్ కూడా ప్రివేల్ అయింది ఇక్కడ ఈ హంపి లొకేషన్ లో. అండ్ అంతేకాకుండా మనకి ఫర్దర్ ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఆర్కియాలజిస్ట్ కి ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక డయాస్, ఒక స్టేజ్ లాంటి సంబంధించిన రూయిన్స్ అనేవి కనిపించడం జరిగింది అనమాట. అది ఏంటి అంటే దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మహానవమి ప్లాట్ఫామ్. దానిపైన ఏం కండక్ట్ చేసేవాళ్ళు అంటే ద కింగ్స్ యూస్ టు రిసీవ్ ద గెస్ట్స్, the kings used to take tributes from the subordinate chiefs, and wrestling ఫైట్స్ కూడా దానిపైన జరిగేవి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ జరిగేవి, సింగింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా, మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ కూడా దానిపైన కన్సర్ట్స్ కూడా జరిగేవి అనమాట. సో దాని రిఫరెన్స్ కూడా వచ్చింది ఇక్కడ. అండ్ అంత ఘనత చెందిన హంపి, అంత అద్భుతమైన హంపి, ఇట్ కంప్లీట్లీ గాట్ రూయిన్డ్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట్. అది ఏంటి అంటే ఇట్ వాస్ ఫాట్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ అండ్ 4 డెక్కన్ సల్తనట్స్. అవి ఏంటి అంటే గోల్కొండ, అహ్మద్ నగర్, బీజాపూర్ అండ్ మనకి బీదర్. అయితే ఇక్కడ బేరార్ ఇంకో డెక్కన్ సల్తనట్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట్. ఇక్కడ 4 కింగ్డమ్స్ కలిసి ఒక అలయన్స్ చేసుకోవడం జరిగింది. అహ్మద్ నగర్, బీజాపూర్, బీదర్ అండ్ గోల్కొండ. బేరార్ డిడ్ నాట్ పార్టిసిపేట్. అయితే ఈ బ్యాటిల్ తర్వాత సిటీ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోవడం జరిగింది, కంప్లీట్ గా రూయిన్ అయిపోవడం జరిగింది అనమాట. హంపి లాస్ట్ ఇట్స్ ప్రామినెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి సూరత్ గురించి కూడా ప్రస్తావన రావడం జరిగింది. ఇది కూడా ఎంతో అద్భుతమైన ట్రేడ్ సెంటర్ అండ్ ఇట్ వాస్ అ వెరీ ప్రాస్పరస్ ట్రేడ్ సెంటర్ ఫర్ మెనీ ఇయర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ముఘల్స్. అయితే దీనికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఇది ఒక వెస్ట్ కోస్ట్ లో గల్ఫ్ ఆఫ్ కంబత్ ఏదైతే ఉందో క్యాంబే కానీ అది ఇట్ సర్వ్డ్ యాజ్ ఎ గేట్ వే టు ద ట్రేడ్ విత్ ద వెస్ట్ అన్నమాట, పర్టికులర్లీ గల్ఫ్ ఆఫ్ హార్మోస్. అయితే ఇక్కడ అంతేకాకుండా హజ్ పిలిగ్రిమ్స్ కూడా షిప్స్ ద్వారా ఈ ప్లేస్ నుండి వెళ్ళేవారు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్దాము. ఫర్దర్ ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే ఈ చాప్టర్ నుండి మచిలీపట్నం గురించి కూడా మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే లొకేట్ అయి ఉంది. ఇట్ ఈస్ అ కోస్టల్ ఏరియా. అయితే ఇక్కడ మచిలీపట్నంకి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ వాస్ అ గ్రేట్ ట్రేడ్ సెంటర్. టెక్స్టైల్ ట్రేడ్ జరిగేది, స్పైస్ ట్రేడ్ జరిగేది అండ్ పర్టికులర్లీ డైమండ్స్ కూడా ట్రేడ్ చేసేవాళ్ళంట ఇక్కడ నుండి. ఎంతో గొప్ప ట్రేడ్ సెంటర్ ఇది. అయితే ఎప్పుడైతే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అవ్వడం జరిగిందో అంటే యూరోపియన్స్ ఒక ట్రేడర్స్ గా వచ్చి కలోనియల్ పవర్స్ గా మారి పొలిటికల్ పవర్స్ గా మారుతున్న తరుణంలో ఒక స్టిఫ్ కాంపిటీషన్ అనేది ఏర్పడడం జరిగింది ఏ యూరోపియన్ పవర్స్ కంటే, ఇంగ్లీష్ అండ్ డచ్. అయితే ఇక్కడ ఫస్ట్ యూరోపియన్స్ టు స్టెప్ ఆన్ దిస్ మచిలీపట్నం ఎవరు వచ్చారు ఫస్ట్ సెటిల్మెంట్ అంటే ఖచ్చితంగా అది డచ్చే. అండ్ దే వర్ ద అర్లియస్ట్ పీపుల్ హూ క్రియేటెడ్ అ ఫోర్ట్ దేర్ ఆల్సో, కన్స్ట్రక్టెడ్ అ ఫోర్ట్ ఆల్సో. అయితే ఈ కాంపిటీషన్ ని పక్కన పెడితే ఆ టైం పీరియడ్ లో కుతుబ్ షాయిస్ ఎవరైతే ఉన్నారో అంటే గోల్కొండ రాజులు ఈ ఇంగ్లీష్ పీపుల్ చేతిలోకి ఈ ట్రేడ్ వెళ్ళిపోకూడదు అని చెప్పి అక్కడున్న ట్రేడ్ ని మొనోపలైజ్ చేయడం జరిగింది అనమాట ఎన్నో సంవత్సరాలు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా మనకి ఎంతో కాంపిటీషన్ డిఫరెంట్ గ్రూప్స్ అంటే ట్రేడర్స్ మధ్యలో కనిపిస్తుంది. పర్టికులర్లీ తెలుగు కోమిటీస్ ఆన్ వన్ హ్యాండ్, English traders on one hand, Persian traders on another hand, and Golconda nobles also focused to trade on this Machilipatnam అనే విషయం మనకు తెలుస్తుంది. అటువంటి మచిలీపట్నం in a later period it was completely annexed by the Mughals. So that is the information that we are getting it from this subtopic. And further మనం ముందుకెళ్ళిపోతే ఇక్కడ మనకి న్యూ టౌన్స్ అండ్ ట్రేడర్స్ గురించి కూడా ప్రస్తావన జరుగుతుంది. ఇదేంటి అంటే దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ యూరోపియన్స్ ఎప్పుడైతే రావడం జరిగిందో వాళ్ళకి బాగా కాంపిటీషన్ ఉండేది. ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ ఆల్సో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. లోకల్ కింగ్డమ్స్ తో కూడా చాలా యుద్ధాలు జరగడం జరిగింది. అయితే వీటన్నిటిలో సక్సెస్ అయింది మాత్రం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ దాని కంట్రోల్ కిందనే దాని ఆధీనంలోనే 3 cities అనేవి డెవలప్ అవ్వడం జరిగింది. అవి ఏంటి మనందరికీ తెలిసిందే, మెడ్రాస్, బాంబే అండ్ కల్కట్టా. ఎప్పుడైతే ఈ సిటీస్ బాగా ఎమర్జ్ అయినాయో ఎన్నో టౌన్స్ ఈ సిటీస్ చుట్టుపక్కల రావడం జరిగింది. అండ్ చాలా మంది లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ సిటీస్ లో ఉండి ప్రొఫెషనల్ నీడ్స్ కోసం వచ్చిన వాళ్ళు కానీ పైసలు సంపాదించడానికి కోసం వచ్చిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉండేవాళ్ళనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అయితే బాగా ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే దేర్ వాజ్ అ రేషియల్ డిస్క్రిమినేషన్ ఆల్సో. అయితే
ఇక్కడ ఇంగ్లీష్ అంటే వైట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, వైట్ కంప్లీషన్ స్కిన్ ట్రేడర్స్ ఎవరైతే అంటే ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, దే యూస్ టు లివ్ ఇన్ బిగ్ ఫోర్ట్స్. అండ్ బ్లాక్ ట్రేడర్స్ అంటే మనకి నేటివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న హౌసెస్లో ఉండేవాళ్ళు ఎక్కడ ఆ టౌన్స్లో, ఏ టౌన్స్లో వీళ్ళు నిర్మించిన ఈ సిటీస్లో అనమాట. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ getting it from this chapter. I hope you have learned fantastic facts today. Vivek signing off. Thank you.